మనకి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, పిల్లల సమస్యలు ఉన్నాయి, పెద్దోళ్ళ సమస్యలు ఉన్నాయి, పసిపిల్లల సమస్యలు ఉన్నాయి, ముసలోళ్ళ సమస్యలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఏ బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నున్నా వీటన్నిటికీ పైన యేసయ్య ఉన్నాడు. సమస్యలు ఉన్నాయి, వాటికి సమాధానాన్ని ఇవ్వగలిగిన సమాధానకర్తయ్యకు ప్రభు కూడా మనకు తోడై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇవన్నీ సూర్యుని కింద, ఆకాశం కింద ఉన్నాయి, మన దేవుడు ఆకాశం పైన ఉన్నాడు. ఓకే, అంటే సమస్తం ఎక్కడున్నాయి? ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఆయనను విశ్వసించినందున నిజంగా మనం ఆయన్ని విశ్వసించినట్లయితే, నిజంగా మనం మనోనేత్రాలు వెలిగించబడిన వారమైతే, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలకు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చామో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే ప్రభువా ఇక నీవే నా దేవుడవు, ఇక నా జీవిత యాత్ర అంతా కూడా నీతోనే ప్రభువా అని మనం పలికామో, అప్పుడే మనల్ని ఆయన తన చేతుల్లోకి తీసుకున్నాడు.